హాయ్ ఎవ్రీవన్. మీరు మీ బైక్ యొక్క సీ బుక్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా? ఆర్సీ లేదా సీ బుక్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా కొత్తగా కొన్న బైక్కి ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా కొన్న బైక్కి అప్లికేషన్ నెంబర్ వచ్చింది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా అప్లికేషన్ నెంబర్ అనేది వచ్చింది. ఆ అప్లికేషన్ నెంబర్ టైప్ చేస్తే ద్వారా తెచ్చుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మీరు బైక్ తీసుకుని చాలా కాలం అయితే ఆ బైక్ సంబంధించి ఆర్సీని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు మీ బైక్ యొక్క ఆర్సీ లేదా సీ బుక్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, అది కొత్త బైక్ అయితే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పాత బైక్ అయినా సరే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, విత్ అప్లికేషన్తో ఎలా చేయాలి, వితౌట్ అప్లికేషన్ నెంబర్ అయితే ఎలా చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆర్సీ లేదా సీ బుక్ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న లింక్ యూజ్ చేసుకున్నా సరే లాగిన్ అవ్వచ్చు. దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా క్రోమ్ బ్రౌజర్లో ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను. దాని ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. అది కూడా మీకు చూపిస్తాను ఎలా లాగిన్ అవ్వాలి అనేది. ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో ఇక్కడ కనిపిస్తున్నట్టు టైప్ చేసుకోండి. APRTA సిటిజన్ ఈ ప్రగతి అప్లికేషన్ చెప్పని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా టైప్ చేసిన తర్వాత సెర్చ్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. ఇలా వచ్చింది APRTA సిటిజన్ ఈ ప్రగతి .org అప్లికేషన్ చెప్పింది కదా, ఇలా వచ్చింది చూసారు కదా. సో ఇది ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక పైన లింక్ ఉంది కదా, ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు హోమ్ పేజ్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అనమాట, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, స్క్రోలింగ్ కూడా వస్తున్నాయి పక్కన ఆల్ సిటిజన్స్ అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంటాయి. మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి అనేది. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఈ స్టేటస్ ప్రెస్ చేసినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పేమెంట్ అప్లికేషన్ స్టేటస్ ఈ రకంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవాలి. స్టేటస్ అనేది అప్లికేషన్, పేమెంట్ స్టేటస్ కానీ రిజిస్ట్రేషన్, పేమెంట్ గురించి వాటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో చూడండి, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్. సో ఇది కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే అప్లికేషన్ స్టేటస్ సెలెక్ట్ చేసినా సరే మనకు అప్లికేషన్ స్టేటస్ తెలియాలి కాబట్టి సెలెక్ట్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ సెలెక్ట్ టైప్లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే కొత్త బైక్ అనుకోండి, కొత్త వెహికల్ అయితే దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఛార్జెస్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వచ్చింది. సో టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబరు, ఛార్జెస్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలి. అదే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, మీ బైక్ సంబంధించి లేదా వెహికల్ సంబంధించి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఛార్జెస్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాలి. అదే అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీకు ఇంత చూపించాను కదా, ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఛార్జెస్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఛార్జెస్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఆ మూడిట్లో మీకు ఏది కన్వీనియంట్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు. టీఆర్ అయినా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా, అప్లికేషన్ నెంబర్ అయినా సరే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేసినట్లయితే మీకు కింద కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ వచ్చింది చూడండి అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి. అప్లికేషన్ నెంబర్ వచ్చింది. నేను అప్లికేషన్ అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ ఆ బైక్ యొక్క నెంబర్ వచ్చింది. దాని నెంబర్ కింద చూడండి అప్లికేషన్ నెంబరు, టీఆర్ నెంబరు, ట్రాన్సాక్షన్ నెంబరు, అప్లికెంట్ నేము, ఫాదర్ నేము, సర్వీస్ నేము, ఇంకా స్టేటస్ జనరేటెడ్ డౌన్లోడ్ అని చెప్పని చూడండి. అక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేసినట్లయితే డౌన్లోడ్లో అప్లికేషన్ చూడండి డౌన్లోడ్ అయింది. సో ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిన ఆర్సీ అనేది ఓపెన్ అయింది, కనిపిస్తుంది చూసారు కదా. ఇది సీ బుక్, దానికి సంబంధించిన సీ బుక్ అనమాట. ఇందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ యొక్క సీ బుక్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది, నేము, వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్, ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఇప్పుడైంది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, వ్యాలిడ్ ఎంతటి వరకు ఉంది, వ్యాలిడ్ అప్ టు అని చెప్పి ఆ బైక్ యొక్క డీటెయిల్స్, లేదంటే ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఛార్జెస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, వెహికల్ క్లాసు, మేకర్స్ నేమ్ ఏంటి, ఇంకా అలాంటి అన్ని డీటెయిల్స్, దాని వెయిట్ ఎంత, ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు మీ బైక్ యొక్క సీ బుక్ ఆర్సీని డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్.
ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే బైక్కి సీ బుక్స్ అనేది ఇస్తున్నాయి. బైక్ అనే వెహికల్కి అనేది ఏదైనా సరే సీ బుక్ వస్తున్నాయి. కాకపోతే చాలా టైం పడుతున్నాయి ఒరిజినల్ సీ బుక్ అనేది రావటానికి. అందుకోసం మీరు మాన్యువల్గా మీరే డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా సెంటర్లోకి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఈ రకంగా మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకోండి. డైరెక్ట్ ఒరిజినల్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఒరిజినల్ సీ బుక్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎవరైనా అడిగినా సరే మీరు చూపించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా సరే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దాన్ని నేను సపరేట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొంతమంది ఒరిజినల్ సీ బుక్ కింద డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ కార్డ్స్ ప్రింటెడ్ కార్డ్స్ కావాలి అని చెప్పమంటున్నారు. అది కనుక ఒకవేళ ఎవరికైనా కావాలి అని అంటే దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది చేయమంటే సరే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇంకా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.